ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,14,000 మంది పైచిలుకు ఉన్నటువంటి విద్యార్థులు పరీక్షల్లో పాల్గొని రాసినటువంటి పరిస్థితి. దాని తర్వాత 1,14,000 మంది పైచిలుకు విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా కలిగినటువంటి 10వ తరగతి పరీక్షలు. దీనిపైన తల్లిదండ్రులు, విద్యార్థులు మా యొక్క పిల్లలు ఈ విధంగా మంచిగా చదివినప్పటికి కూడా ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అయ్యారు అనేటటువంటి వాళ్ళకు వచ్చినటువంటి అనుమానంతో 66,000 మంది పైచులకు విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ కింద అప్లై చేసుకోగా 66,000లో రీకౌంటింగ్గా రీవాల్యుయేషన్లో అప్లై చేసుకున్నారు. 11,000 పైచులకు విద్యార్థులు పాస్ అయినటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా గందరగోళం అయోమయంలో ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షల రిజల్ట్ పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి సూటికి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఈ విధంగా 10వ తరగతి పరీక్షలు గందరగోళం అయ్యారో ఇప్పుడు దాకా దానిపైన మాట్లాడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ విధంగా 10వ తరగతి పరీక్షల నిర్ణయాలను ఈ విధంగా ప్రకటించడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో అయోమయం గందరగోళంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు వరకు దాని మీద స్పందించకుండా, మాట్లాడకుండా జరిగినటువంటి అధికారుల పైన ఏమైనా నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ప్రభుత్వం అధికారుల ఒత్తిడి వల్ల ఈ విధంగా చేసిందా అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు దాకా కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఇప్పుడు దాకా దాన్ని బయట పెట్టకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. ఒక రీకౌంటింగ్ లేదా రివాల్యుయేషన్ కింద వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని కోరారు అంటే ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మీరు స్పందించి తక్షణమే ఎంక్వైరీ రూపంలో దీన్ని బయట పెట్టి విద్యార్థులు ఇంకా ఎంతో మంది రాసినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మళ్ళీ రివాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ కింద మీరు చేపించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటికైనా దీనిపైన స్పందించి, ఇప్పటికైనా దీనిపైన మాట్లాడి జరిగినటువంటి విద్యార్థులకు అన్యాయం పైన మీరు వాళ్ళ పక్షాన ఉంటూ ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, మీ పైన బాధ్యత ఉందో ఆ బాధ్యతకు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు మాట్లాడకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ఏ పెద్ద ఎత్తున పోరాటంలో కూడా ముందుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.